మన మన హైదరాబాద్ ఇది మైండ్ స్పేస్ ఈ ఈ బ్లాక్ అనమాట. ఈ ముందుకు వెళ్తున్నప్పుడు నాకెందుకో ఈ బిల్డింగ్స్, ఈ ఏరియా ప్రతిసారి ఈ వచ్చి వెళ్ళే రూటే ఇది. ప్రతిసారి వెళ్తూ ఉంటాము, వస్తూ ఉంటాము. బట్ ఈ ఏరియా వచ్చినప్పుడు నాకు నా అన్వేష్ బ్రదర్ గుర్తొచ్చాడనమాట. ఎందుకు అంటే ఇండియా డెవలప్ అవ్వలేదు. థాయిలాండ్ చూడండి, ఈ ల్యాండ్ చూడండి, ఆ ల్యాండ్ చూడండి అనేసి అన్నాడు కదా! సో, ఇండియా ఎలా డెవలప్ అవ్వలేదో చూపిద్దాం అనిపిచ్చి నాకు ఈ వీడియో తీయాలనిపిచ్చింది. ప్రతిసారి వెళ్ళొచ్చే దారే బట్ ఈసారి మాత్రం ఖచ్చితంగా వీడియో తీయాలని ప్రత్యేకించి నేను వీడియో తీయడం జరిగింది. హలో బ్రదర్ అవినాష్, ఒక్కసారి ఈ వీడియో చూడమ్మా. హైదరాబాద్ ఓన్లీ హైదరాబాద్. నువ్వు ఇండియా గురించి చాలా తక్కువ చేసి మాట్లాడావు కదా! ఇండియా డెవలప్ అవ్వలేదు, ఆ మురుగుగుంట్లే, ఆ చెత్త చెదారం ఇది అది అన్నావు కదా! జస్ట్ ఓన్లీ హైదరాబాద్‌లో 100% అయితే ఇది జస్ట్ ఒక 10% కూడా కాదు. ఒక్క శాతం అనే చెప్తాను. జస్ట్ ఒక 2 మినిట్స్ వీడియో అనమాట ఇది. సో, ఇక్కడ మా బిల్డింగ్స్ చూడు, మా డెవలప్‌మెంట్ చూడు, మన ఇండియా, మన హైదరాబాద్ ఎలా ఉందో చూడు, ఐటీ ఆఫీసెస్ చూడు, నీకే అర్థమవుతుంది. ఇండియాలో జస్ట్ ఒక హైదరాబాద్ ఏ విధంగా డెవలప్ అయిందోనని. నువ్వు పూరి గుడిసెల్లో ఉన్నప్పుడో, లేపోతే రోడ్లు ఊడ్చుకునే టైంలో అటెటో వెళ్ళిపోయినట్టున్నావు. బికార్‌లాగా వెళ్ళిపోయి లైక్ ఏమంటారు దేశదిమ్మర్లా తిరిగినట్టున్నావు. నువ్వింత సంపాదించిన తర్వాత కూడా నెలకి నీకొక 30,00,000 వస్తాయని చెప్పావు చూడు. ఇంత వస్తున్న తర్వాత కూడా మీ అమ్మ, నాన్నకి సరైన ఇల్లు కట్టలేదు. ఇంకా ఆ ఇంట్లోనే ఉంచుతున్నావు. అంటే 20,00,000లో ఒక ఇల్లు కొన్నానన్నావు చూడు. ఆ ఇంట్లో ఉంచి నువ్వు డెవలప్ అవ్వలేదు. నువ్వు డెవలప్ అవ్వకుండా మన ఇండియా డెవలప్ అవ్వలేదు అనడంలో ఎలాంటి ఇది లేదు. చూడు ఎలా ఉన్నాయి మన బిల్డింగ్స్ అనేసి. మా ఇండియా, మన అనట్లేదు నేను. మా ఇండియాలో, మా హైదరాబాద్ సిటీలో ఎలా ఉందో చూడు. రోడ్లు చూడు, ఆ బిల్డింగ్స్ చూడు. నేను ట్రావెల్ అవుతున్నాను కాబట్టి బాగా గాలి వీస్తుంది కాబట్టి నేను సరిగ్గా చూపించలేకపోతున్నాను. బట్ స్టిల్ చూడు. ఇది ఈ రోడ్ ఏదనేది నీకు అస్సలు తెలీదు. ఎందుకంటే నువ్వు హైదరాబాద్ వచ్చి ఎన్నాళ్ళవుతుందో నాకైతే తెలీదు. సో, చాలామంది ఇంకా ఇలా చేసి చూపిస్తారనే నేను అనుకుంటున్నాను. నాకైతే నా హైదరాబాద్, నా ఇండియా గ్రేట్ అనే అంటాను. నువ్వేమన్నా చేసుకో. ఎక్కడికో వెళ్ళి అక్కడ మాట్లాడకు. ఇక్కడ మాట్లాడు. సో, దిస్ ఈస్ మై